షో టైం. ఈ వీడియో మెయిన్ సాహో 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 ఫస్ట్ టీజర్ చూసినప్పుడు వాట్ డిడ్ యూ ఫీల్? అసలు ఏమనిపించింది? ఇప్పుడు బాహుబలి రిలీజ్ అయిపోయింది, హిట్. అప్పుడు బాహుబలి అయిపోయిన టైంలో నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి అనే టాక్స్ నడుస్తున్నప్పుడు సాహో అన్న. అప్పుడు చైర్ లో కూర్చొని బ్లాక్ కలర్ షర్ట్ టీ షర్ట్ వేసుకొని ఉంటుంది. ఇట్స్ ఇలా అంటాడు, ఇట్స్ షో టైం, ఇట్స్ షో టైం. దాని ముందు ఒక మంచి ఇది ఉంటుంది, అది ఇంతలో కొట్టారేంట్రా ఒక ఇంట్రడక్షన్ ఇచ్చి, అప్పుడు నాకు అంత నచ్చలే అది. ఆనెస్ట్ గా రెగ్యులర్ ఉంది, ప్లస్ గ్రీన్ స్క్రీన్ అర్థమైపోతుంది, అంతా నాకు నచ్చలేదు. ఆనెస్ట్ గా అసలు నాకు నచ్చలే. అండ్ అప్పటికి జనాలందరూ ఏంటి, ఒక మిత్ ఉండేది ఏంటి, ఓకే అయిపోయింది రాజమౌళి ఫిలిం అయిపోయిన తర్వాత మనోడికి ఫ్లాప్ పడిద్ది అన్నట్టుంది. ఆ టీజర్ కూడా అలానే ఉంది, కరెక్ట్ ఫ్లాప్ పడేటట్టే ఉంది. నాకు నచ్చలేదు సినిమా. బట్ అసలు సరే నేనేమనుకున్నా అంటే, సరే చూద్దాం, ఆర్డినరీ సినిమానే అనుకున్నట్టున్నాను. బట్ అప్పటికి బడ్జెట్ ఎంత ఉంది అంత ఉందని టాక్స్ బయటకు వచ్చినప్పుడు అనుకున్నా, ఏదో గట్టిగానే ప్లాన్, పెద్ద బడ్జెట్ ఇది, మరి ఏం చేస్తారే అంటే అన్నట్టు అనుకున్నా. అంటే ఆ టైంకి సుజిత్ డైరెక్టర్ అని తెలుసా నీకు? అంటే మనోడు డైరెక్ట్ చేస్తాడు. సుజిత్ డైరెక్టర్ అని తెలుసు. రణరాజారన్ సినిమా ఒకటి తీసాడు, అంతకు ముందు షార్ట్ ఫిల్మ్స్ తీసేవాడు అనే ఒక చిన్న ఇంట్రడక్షన్ మాత్రం తెలుసు. ఎందుకంటే అప్పుడు టాక్ ఏంటంటే, చిన్న కుర్రోడికి ప్రభాస్ ఇచ్చాడు అన్నట్టు టాక్ నచ్చింది. అంటే లైక్ ఫ్యాన్స్ భయపడి ఉంటారు, ఖచ్చితంగా హ్యాండిల్ చేయగలడా లేడా కూడా వచ్చింది. చిన్న మూవీ తీసిన వాడికి ఎంత బడ్జెట్, అందులో ఏంటి ప్రభాస్ పాన్ ఇండియా, అప్పుడు అన్ని డిస్కషన్స్ వచ్చాయి. అప్పుడు నేను అనుకున్నాను రణరాజారన్ గుడ్ ఫిల్మ్, నాకైతే ఇష్టం. ఎంటర్టైనర్, మంచి ఎంటర్టైనర్. బట్ క్లైమాక్స్ పార్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా స్పెసిఫిక్ గా రాసుకున్నాడు. అవును, చాలా స్పెసిఫిక్ గా రాసుకున్నాడు. నువ్వు ఎప్పుడు చూసావు సాహో? ఏ థియేటర్ లో? నేను మచిలీపట్నం రేవతి థియేటర్ అని. మస్త్ ఎక్స్పీరియన్స్. ఎలా అంటే ఇప్పుడు దాకా ఈ కైండ్ ఆఫ్ వర్షన్ చూడలేం మనం. బిల్లాలో చూసాం, ఇట్స్ డిఫరెంట్. సాహో ఆ టైంకి అంత క్వాలిటీ, అంత ప్రొడక్షన్ క్వాలిటీతో, అంత మంచి విజువల్స్ తో, అంత మంచి స్క్రీన్ ప్లేతో రావటం, ఇట్స్ డిఫరెంట్. అంటే మన తెలుగు పీపుల్ ఎక్స్పీరియన్స్ చేయాలి. లైక్ మనం ఈ నార్మల్ గా మన కైండ్ ఆఫ్ అనుకుంటే హాలీవుడ్ రేంజ్ మూవీ రా అని అనుకుంటాం. ఆ స్టాండర్డ్స్ లో వచ్చిన మూవీ ఆ టైంలో, కరెక్ట్ ఆ టైంలోనే. ఇప్పటికి కూడా అది ఆ స్టాండర్డ్ మూవీ. అంటే ప్రొడక్షన్ వాల్యూ ఈజీగా 2017 ఐ థింక్. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటే 2019 లో రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 6 years అయిపోతుందంటే ఇప్పటికీ హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుందంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ టూ గ్రేట్. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను సాహో ట్రెండ్ సెట్ లో చూసాను విజయవాడ. అప్పుడు ఏంటంటే, నేను మనోళ్ళతో కన్నా మా డాడీతో ఎక్కువ వెళ్ళేవాడు మూవీస్. అందులో యాక్షన్ మూవీ. మా డాడీకి జేమ్స్ బాండ్ యాక్షన్ ఫిల్మ్స్ అంటే బాగా ఇష్టం. అయితే ఏమైంది, ఫన్ ఏంటంటే, నేను 8 AM కి తీసుకున్నా టికెట్లు. నేను 8 PM కి వెళ్ళాను. మార్నింగ్ షో నైట్ షోకి వెళ్ళాము. మా దొరికేసామరా అంటే, ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, లోపలికి వెళ్ళాము మేము, థియేటర్ లోపలికి చెక్ ఇన్ అయిపోయాము, అంతా అయిపోయింది. లోపలికి వెళ్ళాము, సీట్స్ కోసం ఎత్తుక్కుంటున్నాం. చూస్తే మా సీట్ లో వేరే వాళ్ళు కూర్చున్నారు. స్కాన్ చేస్తారు కదా, అప్పట్లో స్కాన్ లేదు, 2019 లో స్కాన్ లేదు. వాళ్ళు చూసేవాళ్ళు, ఇలా చూపించేవాళ్ళు, లోపల పంపించేసేవాళ్ళు. సెక్యూరిటీ చెకప్ ఉండేది, లోపల పంపించేవారు. స్క్రీన్ 1 నాకు ఇప్పుడు కూడా గుర్తు. అమ్మో దొరికేసాంరా, అబ్బో బాబోయ్ అనుకున్నాము. మేమేంటి అలా నుంచొని చూస్తున్నాం, అప్పటికి సినిమా స్టార్ట్ అయిపోయింది, చూస్తున్నాము. ఎవరో ఒక అతను వచ్చాడు, సరే ఏం సార్ మీరు ఇక్కడ కూర్చోండి అంటే, మీ టికెట్లు చూపించండి అన్నాడు. చూపించాను. ఆయన కూడా వెళ్ళి కూర్చోండి సార్ అంటే, నేను మా ఫ్రెండ్స్ వస్తున్నారండి, వెయిట్ చేస్తున్నాము అని మాట్లాడు. అంటే సరే సార్ ఓకే కూర్చోండి, సినిమా స్టార్ట్ అయింది కదా. అతను కూడా చూసుకోవాలి. అట్ లాస్ట్ మూవీ చూసాము. అది కాదు ఫన్, వచ్చినోడు కనీసం ఏ టైం ఏ షో కూడా చూడలే. ఎంట్రీలో చూడలేదు, థియేటర్ లో చూడలేదు, చూసాం. ఇంకా అప్పుడు ఏంటి, లక్కీలు ఏంటంటే
సినిమా అంత ఆడలేదు కదా, ఈవినింగ్ కల్లా ఖాళీ అయిపోయింది మొత్తం థియేటర్. ఖాళీ అయిపోతే ఫస్ట్ 5th row 6th rowలో మాకు దొరికింది. కూర్చున్నాము, చూస్తున్నాం. ఇంటర్వెల్ వచ్చింది. ఇంటర్వెల్ వచ్చాక మా డాడీ ఫైనల్ గా మొత్తం టికెట్లు చెక్ చేసి చెప్పాడు, నువ్వు ఏం బదులు పిఎం బదులు ఏం బుక్ చేసావరా అన్నాడు. నాకు ఫీజు ఎగిరినాయి ఇంటర్వెల్. మళ్ళీ నాకు అది పెద్ద ట్విస్ట్, నాకు అదే పెద్ద ట్విస్ట్ దీనికన్నా. అయ్యా బట్ రివీల్ చేసిన బ్యాంగ్ నాకు ఏం షోక్ బుక్ చేసి. బట్ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే మా డాడీ ఏం మాట్లాడలే, తిట్టలేదు, ఎందుకంటే సినిమా బాగుంది కాబట్టి. ఓకే, మా డాడీకి నచ్చింది, మా డాడీకి ఆ సినిమా నచ్చింది. ఆ ఏజ్ గ్రూప్ లో మూవీ నచ్చడం అంటే అదే కదా. బేసికల్ మై ఫాదర్ లవ్ యాక్షన్ మూవీస్. యాక్షన్ మూవీ లవర్స్ అందరికి సాహో గ్రేట్ ఆప్షన్, గ్రేట్ మూవీ. నాకు కొత్త అనిపించింది ఏంటంటే ఈ శ్రద్ధా కపూర్ క్యారెక్టర్ అంత నచ్చల, టు బి హానెస్ట్. కానీ ఇట్స్ రిక్వైర్డ్, ఆ సినిమాకి రిక్వైర్డ్ ఉంది లిటరల్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ లేకపోతే మనోడు గేమ్ ప్లే చేయలేడు. ఎందుకంటే శ్రద్ధా కపూర్ ఇస్ ఎ క్యారెక్టర్ హూ బెండ్స్ ఫర్ ది ఎమోషన్. కరెక్ట్. అసలు ఆ డౌన్ అయిపోతుంది ఎమోషన్స్ కోసం, తొందరగా క్యాచ్ చేయగలరు తన్నే చూస్ చేసుకుంటారు. ఇప్పుడు ఎలా అంటే టు బి హానెస్ట్, రెడ్ కాయిన్ కి వైట్ కాయిన్ ఎలానో అలా ఈ వాడాడు. బట్ విచ్ ఇస్ కరెక్ట్, తప్పదు. ఇంకా ఆ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ గా వెళ్ళాలన్నా, అంటే మన సాహో అనుకున్నట్టు వెళ్ళాలన్నా వాడు క్రియేట్ చేసిన వరల్డ్ స్టోరీలో అంతా రన్ అవ్వాలన్నా, అందరు నమ్మాలంటే శ్రద్ధా కపూర్ ఇస్ మెయిన్ థింగ్. బట్ నాకు అంటే లైక్ మెయిన్ పాయింట్ అనలేం కానీ శ్రద్ధా కపూర్ క్యారెక్టరైజేషన్ లేకపోతే మేబీ సాహో గేమ్ ప్లే విల్ బి డిఫరెంట్. అప్పుడు మనం చూడగలిగే వాళ్ళం. అంటే లైక్ ఇంత గ్రేట్ మూవీ అయ్యేది కాదు. ఎందుకంటే అదే కదా ట్విస్ట్. ఒక పోలీస్ ఆఫీసర్ అంత ఈజీగా లోపలికి వచ్చి చేయగలిగాడంటే బికాస్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ పీపుల్ దేర్. అలా యాక్సెప్ట్ చేయగలిగే వాళ్ళు ఉన్నారు. డబ్బుతో కొనేస్తాడు ఆబ్వియస్లీ. మన ఇంకో క్యారెక్టర్ ఉన్నాడు, అతను డబ్బుతో కొనేస్తాడు. వెన్నెల కిషోర్ సేమ్, లైక్ అనకూడదు కానీ సమ్ కైండ్ ఆఫ్ బకరా అనుకోవాలి, బకరా క్యారెక్టర్. బట్ అమృత ఇస్ నాట్ లైక్ బకరా. కాదు, అమృత ఇస్ స్మార్ట్ బట్ ఎమోషనల్ పర్సన్. తన ఎమోషనల్ క్వశ్చన్ పక్కన తీసేస్తే అమృత చాలా స్మార్ట్ సినిమాలో చాలా స్మార్ట్ యాజ్ పర్ హర్ వర్క్ పరంగా. కానీ తనకున్న వీక్నెస్ ఏంటంటే తన వర్క్ ని ఐడెంటిఫై చేయరు, అక్కడ కొడతాడు, అది వీడు తీసుకుంటాడు. ఒకవేళ సుజిత్ కూడా చాలా క్లియర్ గా చెప్పాడు ఏంటంటే తన వర్క్ ని ఐడెంటిఫై చేయరు, అక్కడ తన ఎమోషనల్ అవుతుంది. తనకంటూ ఒక ఫ్యామిలీ లేదు, అక్కడ ఎమోషనల్ అవుతుంది. రెగ్యులర్ మూవీస్ లో ఏంటంటే అమ్మ నాన్న చనిపోయారు, సో ఐఎమ్ సో ఎమోషనల్ అన్నట్టు కాకుండా బోత్ కెరియర్ స్మార్ట్ ప్లస్ సైడ్ కూడా ఉండేది. కరెక్ట్. అవును. ఒకవేళ పార్ట్ 2 తీస్తే సాహోకి చూస్తా. సూపర్ ఎక్సైటెడ్. అందరూ OG2 అంటున్నారు. లిటరల్లీ దా కల్ట్ ఫ్యాన్స్, ఓజీ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేసేది సాహో 2 కోసం. ఎందుకంటే సాహో మేడ్ అన్ ఇంపాక్ట్ ఇన్ మీ. ఒకవేళ సాహోని ఓజీని కలిపే ఒక సిచ్యువేషన్ ఉంటే డూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్? ఐ థింక్ దే హ్యావ్ టు ట్రై డిఫరెంట్ స్టోరీ. ఓజీని దాన్ని మిక్స్ చేయడం ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్. నాకు పర్సనల్ గా మాట్లాడితే when it comes to me, I don't like it. నాకు ఓజియా సాహోనా అంటే ఐ డెఫినెట్లీ, ఓజీ ఇస్ ఎ గుడ్ ఫిల్మ్. నేను అసలు కాదన్ను ఓజీ. అసలు అన్నగా ఫ్యాన్స్ అది. బట్ నాకు స్టోరీ ప్రకారంగా, టేకింగ్ ప్రకారంగా నాకు సాహో నచ్చింది. ది బెస్ట్. సుజిత్ వర్క్స్ ది బెస్ట్ మూవీ అది సాహో. అంటే నీకు కనిపించేస్తుంది వీడు ఎఫర్ట్స్ పెట్టాడు, టైం పెట్టాడు. ఓజీకి పెట్టలేదని నేను అన్నాను రా, పెట్టాడు. బట్ సాహో ఇస్ బిట్ డిఫరెంట్, ఓజీ ఇస్ బిట్ డిఫరెంట్. వై ఇస్ తెలుగు ఆడియన్స్ కి ఏది కావాలో అది తీసాడు ఓజీ. నాకు ఎందుకో ఓజీకి కొంచెం కేర్ తీసుకొని హౌ పీపుల్ విల్ టేక్ అనే దాన్ని బట్టి తీసాడు. సర్టన్ ఆడియన్స్ కాకుండా హోల్ ఆడియన్స్ ని కామన్ గా పెట్టుకొని తీసుకున్నాడు. సాహో ఇస్ డిఫరెంట్. నా దగ్గర ఏముంది, దట్ విజన్ హ్యావ్ టు బి ఆన్ డెలివర్. నా దగ్గర ఏముందో అదే నేను డెలివర్ చేస్తాను. చాలా స్మార్ట్ తీసుకున్నాడు అన్నది ఓజీ. కరెక్ట్. సాహో ఫ్యాన్స్ లైక్ యూ అండ్ మీ విల్ బి డిసప్పాయింటెడ్. అరే సాహో తీసినాడు ఆ రేంజ్ మూవీ, ఆ రేంజ్ ట్విస్ట్, ఆ రేంజ్ స్టోరీ తీస్తాడు అనుకుంటాం.
ఐ డోంట్ సే ఓజీ డజంట్ హ్యావ్ ఎనీ స్టోరీ, మేబీ ఇట్ హ్యావ్ సమ్. నాకు పర్సనల్ గా అయితే ఓజీ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఎలా అంటే ఎంజాయ్ అంటే ఫ్యాన్స్ కి డెడికేటెడ్. బట్ సాహో ఇస్ నాట్ లైక్ దట్. సాహో ఇస్ ఎ గ్రేట్ మూవీ టు వాచ్, ఎ గ్యాంగ్స్టర్ మూవీ టు వాచ్ ది కంటెంట్. నాకు నా వర్షన్ గా మాట్లాడాలంటే సాహో నా దృష్టిలో ఒక సపరేట్. ఎందుకంటే టిల్ దెన్ ఒక వరల్డ్ ని క్రియేట్ చేయటం, ఒక సిటీని క్రియేట్ చేయటం, దాని చుట్టూ ఒక ప్లేయర్ రన్ అవటం అనేది నేను ఇంతవరకు ఎప్పుడు చూడని విషయం. మేబీ ఇట్స్ అన్ లైక్ కింగ్డమ్ కైండ్ ఆఫ్ బ్యాక్ డ్రాప్. ఆ బ్యాక్ డ్రాప్ లో ఉండే మూవీ అయితే ఫ్యాంటసీ వరల్డ్ అయితే దే కెన్ క్రియేట్. ఎందుకంటే రాజ్యాలు ఉండాలి, రాజులు ఉండాలి. దే హ్యావ్ టు క్రియేట్ సపరేట్లీ. దే కాంట్ యూస్ మన లోకల్ రియల్ లైఫ్ లోనే యూస్ చేయలేదు. బేసిక్లీ క్రియేట్ చేయాలి కొత్త నేమ్స్, కొత్త వరల్డ్ క్రియేట్ చేయాలి. బట్ ఫర్ ఎ గ్యాంగ్స్టర్ మూవీ లైక్ దిస్ ఒక వరల్డ్ ని బిల్డ్ చేయడం, ఒక సిటీని బిల్డ్ చేయడం అనేది ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్. ఎందుకంటే వాజీ సిటీ. మళ్ళీ నువ్వు క్రాస్ ఓవర్ గురించి అన్నావు కదా, ఐ థింక్ ఒకవేళ మధ్యలో మన రాయ్ని చూపించినప్పుడు కూడా నాకు ఆర్టిఫిషియల్ గా అనిపించింది ఆ క్రాస్ ఓవర్ లింక్. ఆర్టిఫిషియల్ లింక్ లా అనిపించింది. ఎలా అనిపించాలంటే ఇట్ మస్ట్ బి హైప్ ది పీపుల్. ఓజీ అలా ఓజీలో సాహో లింక్ అలా అనిపించలే. మళ్ళీ కొంచెం బెటర్ లింక్ ఎక్కడ అనిపించింది అంటే ఓజీ స్టార్టింగ్ లో ఫైర్ స్ట్రామ్ గ్లిమ్స్ వచ్చినాయి, గుర్తుందా? అదేంటి హంగ్రీ చీతా. దానిలో వాజీ పోర్ట్ చూపించినప్పుడు అది అప్పుడు హైప్ ఉంది. కానీ నాకెందుకో లింక్ చేసే దగ్గర సరిగ్గా కాన్షియస్నెస్ లో ఉంటే బాగుంది. అంటే నేనేమనుకున్నా అంటే లింక్ చేయాలా వద్దా అనే క్వశ్చన్ లో లింక్ చేసి బ్యాలెన్స్ అవుతా ఉన్నారు. సెకండ్ పార్ట్ లో లింక్ చేద్దాము అనే థాట్ లో ఉన్నట్టు అనిపించింది నాకైతే. మేబీ సెకండ్ పార్ట్ అంటే మనకున్న ఈ ఫీలింగ్ తీసేచ్చాము మేబీ క్రాస్ ఓవర్ ని. మేబీ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఫర్ దిస్ వీడియో ఇఫ్ యు లైక్ డూ సపోర్ట్ us. మేమేమైనా మిస్టేక్స్ మాట్లాడినా ఇంకేం మాట్లాడినా లెట్ us know. మేము దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. బట్ లెట్ us know ఎలాంటి కాంటెంట్ మీకు నచ్చుతుంది, వెదర్ వీఆర్ ఎంగేజింగ్ ఆర్ నాట్. మా మిస్టేక్స్ ఏంటో మాకు చెప్పండి. విల్ వర్క్ ఆన్ ఇట్. థ్యాంక్ యూ.